ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా ఖరీఫ్ మొక్కజొన్నను తెలుగు రాష్ట్రాల్లో రైతులు విత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలో వరి తరువాత అంతే విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుతుంది. ప్రస్తుతం మొక్కజొన్నను విత్తేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే పంటలో అధిక దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుండే మేలైన సమగ్ర యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా రైతులు సాగు చేస్తారు. స్థిరమైన దిగుబడితో నమ్మకమైన రాబడి వస్తూ ఉండడంతో ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. వరి సాగుతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా ఉండడం, సాగు ఖర్చులు ఎకరాకు 15 నుండి 25 వేలకు మించకపోవడం, కూలీల అవసరం తక్కువగా ఉండడంతో రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వరితో పాటు మొక్కజొన్న పంట అదే స్థాయిలో సాగవుతుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని పొలాలను సిద్ధం చేసుకుని విత్తేందుకు సిద్ధమయ్యారు. అయితే పంట విత్తే ముందు నుండే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. మొక్కజొన్న మనం సాగు చేసేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ నేలల దగ్గర నుంచి, ఈ నేలల్లో మనం గమనిస్తే ఇది అన్ని రకాల నేలల్లో కూడా సాగు చేయొచ్చండి. అయితే మనకి ఎక్కడైతే మురుగునీరు పోయే అవకాశం ఉన్న నల్లరేగడి నేలల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చు. మురుగునీరు పోకుండా నీరు నిలబడే నేలలు ఈ మొక్కజొన్నకి అంత అనుకూలంగా ఉండవన్నమాట. కాబట్టి ఈ మురుగు పోయే అవకాశం ఉన్న నేలల్లో ఏ రకమైన నేలల్లో కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ నేల తయారీలో కూడా మనం ప్రధానంగా గమనించినట్టు అయితే నేలను బాగా 3-4 సార్లు బాగా దుక్కి చేసుకొని, ఆ దుక్కి చేసుకున్న తర్వాత చివరి దుక్కులో ఒక 10 టన్నుల వరకు కూడా పశువులేరు వేసుకొని మనం కలిగి దున్నిన తర్వాత ఈ మొక్కజొన్న విత్తేటప్పుడు మనం బోధులు కాలువలు చేసుకుంటాం అనమాట. బోధులు కాలువలు చేసుకుంటే మనం గమనిస్తే ఈ బోధులు కాలువల్లో కూడా ఒక బోధికి 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల దూరాన్ని, అలాగే మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చేటట్టు మనం విత్తనాన్ని వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ బోధులు కాలువలు చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా కూడా ఎప్పుడైతే మనకి వర్షాకాలంలో ఎక్కువగా వర్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువగా పడినటువంటి వర్షం అనేది బయటికి పోవడానికి, అలాగే బెట్ట వచ్చేటప్పుడు మనం నీరు పెట్టడానికి కూడా ఈ కాలువలు అనేవి మనకు ఉపయోగపడతాయి. అంటే 2 విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ప్లెయిన్ ప్రాంతం అంటే నేలను మనం బోధులు కాలువలు చేయకుండా ప్లెయిన్ గా విత్తే కంటే ఈ బోధులు కాలువలు చేసుకొని విత్తుకున్నట్టయితే మనకి మొక్కజొన్న అనేది పడిపోకుండా అధిక దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక విత్తనం మోతాదు మనం గమనిస్తే 8 కిలోల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుందండి. 8 కిలోల విత్తనాన్ని కూడా విత్తన శుద్ధి చేసి, సాధారణంగా మొక్కజొన్నలో విత్తన శుద్ధి అనేది చేసే వస్తుంది. కాకపోతే ఆ విత్తన శుద్ధి చేయడానికి ఆ చేసినటువంటి విత్తన శుద్ధి అనేది సరిగా సరిపోదు. అందుకోసమని ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా మన పంటకి ఆశిస్తుంది. కాబట్టి కత్తెర పురుగు అనేది మనకు సుమారుగా 25 రోజుల వరకు కూడా మన మొక్క మీదకి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం బయట నుంచి మనం తెచ్చినటువంటి విత్తనాన్ని తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలన్నమాట. అందుకోసమై మార్కెట్లో మనకి సయాంట్రినిలిప్రోల్ అలాగే థయామెథాక్సమ్ కాంబినేషన్ లో 4-10-DO అనే మందు కూడా మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. ఆ మందుని మనం 1 కేజీ విత్తనానికి 6 గ్రాములు కూడా కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం ఎత్తుకున్నట్టయితే కత్తెర పురుగు అనేది మన మొక్క మీదకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే రకాలు కూడా చాలా వరకు మనకి మొక్కజొన్నలో ఈ ప్రైవేట్ హైబ్రిడ్సే ఉన్నాయి. ఆ ప్రైవేట్ హైబ్రిడ్స్ లో ఈ విన్నర్ కానీ, అలాగే ఈ బంపర్ కానీ, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు డీకేసీ వెరైటీస్ 9217 కానీ, ఇవన్నీ చాలా ఎలైట్ కానీ, ఇందులో ఏదో ఒక మంచి రకాన్ని 110 నుంచి 120 రోజుల్లో పంట చేతికొచ్చే రకాలు ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు ఒక ఎకరాకు సుమారుగా 30 నుంచి 35 క్వింటాలు ఒక ఎకరాకు ఖరీఫ్ కాలంలో వచ్చే మంచి రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయండి. అలాగే ఇంకా ప్రత్యేకించి కలుపు యాజమాన్యం మనం గమనిస్తే ఈ మొక్కజొన్నలో 2 అడుగుల దూరము ఒక వరుసకి పెడతాం. అలాగే మొక్కకి 20 సెంటీమీటర్లు పెడతాం. కాబట్టి మనకి ఎక్కువ కలుపు వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కలుపు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మొక్కజొన్న మనం విత్తేస్తామో విత్తన వెంబటే, అంటే ఈ రోజు విత్తితే రేపు కానీ ఆ ఎల్లుండి కానీ మరుసటి నాడు కానీ ఏం చేస్తామంటే ఈ అట్రాజిన్ అనే మందుని 1 కేజీ 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తాన్ని సమానంగా తెరిచేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మనకి గడ్డి జాతి మొక్కలు కావచ్చు, అలాగే కూర జాతి మొక్కలు కావచ్చు రాకుండా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే వేసిన తర్వాత కూడా
మనం అంతర కృషి కుదరనప్పుడు మనకు చాలా వరకు కూడా ఈ కలుపు అనేది వచ్చి మొక్కతో పాటు ఈ పోటీతత్వం పెరగడం వలన దిగుబడి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పైపాటుగా అంటే వేసిన తర్వాత ఈ మొక్కజొన్నలో వచ్చినటువంటి కలుపును మనం నివారించాలంటే 15 నుంచి 18 రోజుల్లో ఈ మనకి చాలా వరకు మందులు మనకు మార్కెట్లో దొరుకుతా ఉన్నాయి. అందులో లాడిస్ అనే మందు దొరుకుతుంది. ఈ లాడిస్ అనే మందు దాంతో పాటుగానే ఎట్రజిన్ మందు కాంబినేషన్ లో, ఈ లాడిస్ అయితే మనకు 114 ml, అలాగే ఎట్రజిన్ అయితే 400 గ్రాములు రెండింటిని కలిపి మనం ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో మనం కలిపి పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గడ్డి జాతి మొక్కలు కావచ్చు, కూర జాతి మొక్కలు కావచ్చు రాకుండా మనం నివారించుకోవచ్చండి. అలాగే వీటితో పాటుగానే మనకి ఈ మధ్య కాలంలో క్యాలరీ ఎక్స్ట్రా అనే మందు అంటే మీసోట్రయాను ఎట్రజిన్ కాంబినేషన్ లో కూడా మనకి మందులు దొరుకుతా ఉన్నాయి. సో వాటిని అయితే కనుక లీటర్ నీటికి 7 మిల్లీలీటర్లు కనుక చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే అన్ని రకాల కలుపు మొక్కలు కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ మధ్య మనకి ఎక్కువగా తొంగ కూడా ఎక్కువగా ఆశిస్తుందండి. తొంగ ఎక్కువగా వచ్చినట్టయితే మనకి ఈ మొక్కలు అనేవి సరిగ్గా పెరగకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ తొంగ నివారణకు హ్యాలోసల్ఫ్యూరాన్ మెథైల్ అనే మందుని ఒక 36 గ్రాములు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ తొంగను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. మొక్కజొన్న భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను సకాలంలో అందించాలి. ముఖ్యంగా ఈ పంటకు ఇటీవల చీడపీడల తాకిడి ఎక్కువైంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారం ఉంటుందని ఎరువులు, సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. ఎరువులు మనం గమనించినప్పుడు ఎరువుల్లో ప్రధానంగా కూడా దీనికి 154 కిలోల వరకు కూడా యూరియా అవసరం పడుతుంది. అలాగే 54 కిలోల వరకు కూడా డిఏపి అవసరం పడుతుంది. 33 కిలోల వరకు కూడా ఈ మొరాటా పొటాష్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఈ వీటన్నిటిని కూడా యూరియాని 3 సమభాగాలుగా చేసుకొని ఒక భాగపు యూరియాని అలాగే మొత్తము డిఏపిని అలాగే పొటాషిని కూడా విత్తనం వేసేటప్పుడు వేసుకొని మిగిలినటువంటి 2 భాగాల యూరియాని మనం ఏం చేస్తామంటే నాటిన మనం 30 రోజులకు ఒకసారి అలాగే 60 రోజులకు ఒకసారి చెప్పున వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకా చీడపీడలు మనం గమనించినప్పుడు ఎక్కువగా ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు అలాగే ఈ కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు మనం గమనించినట్టయితే ఖరీఫ్ కాలంలో ఈ నల్ల మచ్చల కాండం పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. కనుక దీన్ని మనం ఎలా డ్యామేజ్ చేస్తుందని మనం గమనించినట్టయితే ఇది మొక్కల ఆకుల మీద సూదిమనతో మోపితో ఎలాగైతే రంధ్రాలు పడతాయో అటువంటి రంధ్రాలు మొదటగా పడి ఆ తర్వాత ఇది పురుగు అనేది మొక్క మొవ్వులోకి దిగిపోయి మొవ్వును కూడా కొరికేస్తుంది. సో అలా డ్యామేజ్ చేసిన మొవ్వు అనేది చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ మొవ్వు అనేది మనం పీకితే ఈజీగా బయటకు కూడా వచ్చేస్తుంది. దాంతో పాటుగా లోపల ఈ పురుగుల వ్యర్థాలు ఉండటం అలాగే పురుగులు రంధ్రాలు చేసినటువంటి ఎస్సాకార సొరంగాలు ఉండటం కూడా మనం గమనించవచ్చు అనమాట. సో వీటిని మనం నివారించాలంటే తప్పనిసరిగా పొలం అంతా కూడా ఎటువంటి కలుపు లేకుండా మనం చక్కగా ఈ కలుపు యాజమాన్యం చేపట్టాలి. అలాగే చుట్టుపక్కల గట్ల మీద కూడా కలుపు లేకుండా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ట్రైకోగ్రామా గుడ్డు బదనికలను కూడా మనం ఎకరాకు ఒక 20,000 చెప్పున కూడా రిలీజ్ చేస్తే వీటిని ఈ ట్రైకోగ్రామా గుడ్డు బదనికలు అనేవి ఏవైతే కాండం తొలిచి తాలూకు పురుగులు ఉంటాయో వాటిని మీద ఆశించి వాటికి నాశనం కూడా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీటి తాలూకు ఉధృతి పెరిగేటప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి ఎకరాకు 4 కిలోలు చెప్పున తీసుకొని మొక్క మొవ్వులో వేస్తే సరిపోతుంది. వీటితో పాటుగానే స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటి కలిపి మనకి మొక్క మొవ్వులో పడేటట్టు మనం పిచికారి చేసినా కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. అలాగే ఇంకా కత్తెర పురుగు కూడా ఎక్కువగా వచ్చి పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు విషయం మనం గమనించినట్టయితే దీని తాలూకా లక్షణాలు అలాగే ఎలా గుర్తించాలి అనేది కూడా మనం గమనిస్తే కత్తెర పురుగు తాలూకా ఏదైతే లార్వా ఉంటుందో లార్వా తలభాగం మీద తిరగబడిన వయ్యాకారంలో గుర్తు అలాగే చివరి ఉదర ఖండితం మీద 4 చతురస్రాకారంలో ఉన్నటువంటి 4 చిన్న మచ్చలు కూడా మనం గమనించవచ్చు అనమాట. సో వీటిని ఇది ఎక్కువగా కూడా ముందు మొక్క తాలూకా 2 ఆకుల దశలో ఉండేటప్పుడు మొక్క మీద ఆశించి మొక్క తాలూకా ఆకుల్ని ముందు తినేయడం జరుగుతుంది. అది క్రమేణా మొక్క తాలూకా మొవ్వులో కూడా దిగిపోయి మొవ్వుని కూడా ఆశించి పంటని విపరీతంగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే తప్పనిసరిగా 4-10-DA అనే మందుతో విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకోవాలి. వీటితో పాటుగానే దీని తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా ఉండేటప్పుడు ఈ క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మొక్క మొవ్వులో పడేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే దీనిని కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయం మనం గమనించినప్పుడు దీంట్లో ఎక్కువగా 2 రకాల తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఒకటి టర్సిగమ్ ఆకిండ్ అంటాము, రెండవది పాంపొడ తెగులు అంటాము. టర్సిగమ్ ఆకిండ్ అంటే ఇది ముందుగా ఈ మొక్క తాలూకా ముదురు ఆకుల మీద చిన్న ఇంచి సైజులో ఉన్న చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. అది క్రమేణా వీటి తాలూకు ఉధృతి పెరిగేటప్పుడు మచ్చలనే ఒకదాంతో ఒకటి కలిసిపోయి పెద్ద ఆకంతా వ్యాపించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం నివారించాలంటే విత్తన శుద్ధి చేయడం,
వీటితో పాటుగానే హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే పాము పొడ తెగులు అంట. పాము పొడ తెగులు కూడా ఏమవుతుందంటే ముందుగా ముదురు ఆకుల మీద ఈ పాము పొడ ఎలాగైతే ఒకదాని మీద ఒకటి మచ్చలు ఇటుకల మాదిరిగా పేర్చినట్టు మనకు మచ్చలు ఏర్పడతాయో ఆ విధంగా ముందుగా ఈ ముదురు ఆకుల మీద ఏర్పడి అది క్రమేణా కాండం మీదకి రావడం, అలాగే ఖండితాలుగా రేకు మీద కూడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఉధృతి పెరిగినప్పుడు ఈ మొక్క భూమికి సమాన మట్టంలో విరిగిపోయి పడిపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం నివారించాలంటే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. వీటితో పాటుగానే హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా వీటిని పాము పొడ తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.